వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ కోర్టులో సునీత తరపు లాయర్ గట్టి వాదనలు వినిపించారు. ఒకే ప్రధాన పాయింట్ను వినిపించారు. హత్య జరిగిన విషయం ఎవరికీ తెలియకముందే హంతకుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి సమాచారం వచ్చింది. అంతగా గుట్టుగా చేసేసి ఉదయం వచ్చిన పీఏ ద్వారా బయట ప్రపంచానికి తెలిసేలా చేశారని అనుమానాలు బలపడుతున్నాయి. సీబీఐ కూడా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ అంశం గురించి కల్లాం అజయ్యరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని సమర్పించారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కొనసాగింపు గురించి ఇదే పాయింట్ను సునీత తరపు న్యాయవాదులు ఎక్కువగా కోర్టులో వాదించారు. ఇలాంటి అనుమానాలున్నప్పుడు, వాటికి ప్రాథమిక ఆధారాలున్నప్పుడు దర్యాప్తు అవసరం లేదని చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు వివేక హత్య కేసు నిందితులు మాత్రం కేసు విచారణ ఇక్కడితో ఆపేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సునీత వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేసు కొనసాగిస్తున్నారని వాదిస్తున్నారు. సునీత తన తండ్రికి జరిగిన అన్యాయానికి, అలా చేసిన వారికి శిక్షించడానికి నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు వ్యక్తిగత ప్రయోజనాలు, ఇతర అవసరాలు ఉండుంటే ఈ పాటికి ఎక్కడో నిందితులైన బంధువులు రాజీ పడిపోయేవారు. కానీ వారు ఆమె భర్తనే నిందితులుగా మార్చాలని కుట్రలు చేశారు. కేసు సీబీఐకి వెళ్లకపోతే వారు అదే పని చేసి ఉండేవారు. అందుకే అలాంటి వారిని వదలకూడదని పోరాడుతున్నారు. కోర్టు తీసుకునే నిర్ణయం ఈ కేసులో కీలకంగా అనుకోవచ్చు.